हरि ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత పంచమ అధ్యాయం కర్మ సన్యాస యోగం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. భగవద్గీత 5వ అధ్యాయం 27-28వ శ్లోకాలు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ చక్షుః ఏవ అంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛా భయ క్రోధః యః సదా ముక్త ఏవ సః. యః బాహ్యాన్, ఎవడు బాహ్యములైన, స్పర్శాన్ బహిః కృత్వా, విషయములను బయటకు పోద్రోలి, చక్షుః భ్రువోః, నేత్రమును కనుబొమల యొక్క, అంతరే కృత్వా, మధ్యమున నిలిపి, నాసాభ్యంతరచారిణౌ, నాసికలో సంచరించుచున్న, ప్రాణాపానౌ, ప్రాణాపానములను, సమౌ కృత్వా, సమముగా చేసి, యతేంద్రియ మనోబుద్ధిః, ఇంద్రియమానస బుద్ధులను నియమించి, విగతేచ్ఛ భయ క్రోధః, కోరిక భయము క్రోధము బొత్తిగా లేని, మోక్షపరాయణః మునిః, మోక్షాసక్తుడైన మునియో, సదా సహా ముక్త ఏవ, అతడు ఎల్లప్పుడూ ముక్తుడే అగును. అర్జున, ఎవడు బాహ్యములైన విషయములను బయటకు పోద్రోలి, నేత్రమును కనుబొమల యొక్క మధ్యమున నిలిపి, నాసికలో సంచరించుచున్న ప్రాణాపానములను సమముగా చేసి, ఇంద్రియమానస బుద్ధులను నియమించి, కోరిక భయము క్రోధము బొత్తిగా లేని మోక్షాసక్తుడైన మునియో, అతడు సదా ముక్తుడే అగును అని పరమాత్మ గొప్ప సందేశాన్ని లోకానికి అందజేస్తున్నాడు. ఏ మహానుభావుడైతే బాహ్య విషయ చింతన వదలి భ్రూమధ్యమున దృష్టిని నిలిపి, నాసాపుటములందు వర్తించు ప్రాణాపానములను సమానమునర్చి, ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి, ఇచ్ఛా భయక్రోధములను విడనాడి, మోక్షాసక్తుడైన మునికి ముక్తి కరతలామలకము అని చెబుతున్నాడు. ఎంత గొప్ప విషయం ఇందులో తెలియజేస్తున్నాడంటే, సాధకుడు తెలుసుకోదగినటువంటి విషయాలన్నీ ఇందులోనే మనకు తెలియబడుతూ ఉంటాయి. విషయములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు, వీటినే పంచ విషయములు అంటారు. ఈ పంచ విషయములనే పంచతన్మాత్రలు అని చెబుతారు. అందువల్ల పంచతన్మాత్రోద్భవములు పంచేంద్రియములు. ఈ పంచతన్మాత్రల వల్ల కలిగినవే పంచేంద్రియములు, అనగా శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము, చక్షురింద్రియము, జిహ్వేంద్రియము, ఘ్రాణేంద్రియము. అందుకే ఇవి పంచ విషయాలకు నిలయమై ఉన్నాయి. ఈ పంచేంద్రియ ప్రమాణముల చేతనే సృష్టింపబడు విషయములు మాత్ర స్పర్శములు. ఈ పంచేంద్రియముల ద్వారా తెలియబడే విషయాలే మాత్ర స్పర్శములు. శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, అట్లాగే రస తన్మాత్ర, గంధ తన్మాత్ర. శబ్దము శ్రోత్రేంద్రియము, స్పర్శము
త్వగింద్రియము, రూపము నేత్రేంద్రియము, రసము జిహ్వేంద్రియము, గంధము ఘ్రాణేంద్రియము. అందువల్ల ఈ పంచతన్మాత్రలోద్భవం వల్ల ఈ పంచేంద్రియములు పుట్టాయి కనుక ఈ పంచేంద్రియముల యొక్క ప్రమాణముల చేతనే మాత్రా స్పర్శములు మనకు తెలియబడుతున్నాయి. పంచేంద్రియ ప్రమాణములంటే శ్రోత్రేంద్రియము శబ్ద ప్రమాణం కలిగి ఉంటుంది. శ్రోత్రేంద్రియమునకు శబ్ద విషయం ప్రమాణము, త్వగింద్రియమునకు స్పర్శ విషయం ప్రమాణము, నేత్రేంద్రియమునకు రూప విషయం ప్రమాణము, జిహ్వేంద్రియమునకు రస విషయము ప్రమాణము, ఘ్రాణేంద్రియమునకు గంధ విషయము ప్రమాణము. అందువల్ల ఈ శబ్దస్పర్శ రూపరసగంధములు ఎప్పుడైతే ఇంద్రియాలను విడవబడతాయో అప్పుడు మనము విషయాతీతులమై, అనగా ఈ విషయాలను బయటికి నెట్టిన వాళ్ళం అవుతాం. ఎట్లా అంటే బ్రహ్మావలోకనము ద్వారా బ్రహ్మస్పర్శ కలుగుతూ ఉంటే ఈ విషయస్పర్శ దూరం అవుతూ ఉంటుంది. అనేకసార్లు మనం ఈ విషయాన్ని చెప్పుకుంటుంటాం. ఎప్పుడైతే మనం అంతర్ముఖులమవుతామో మనం బహిర్ముఖ వృత్తిలో ఉండము. ఎప్పుడైతే బహిర్ముఖ వృత్తిలో ఉంటామో మనం అంతర్ముఖ వృత్తిలో ఉండము. అందువల్ల బ్రహ్మావలోకనము అనబడే బ్రహ్మనిష్టయందు ఉన్నప్పుడు ఆ బ్రహ్మస్పర్శ ఏర్పడుతూ ఉంటే, అనగా ఆ బ్రహ్మమును సమీపిస్తూ ఉంటే మనకు ఈ విషయస్పర్శ దూరం అవుతూ ఉంటుంది. అనగా ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలను ఈ పంచేంద్రియాలు గ్రహించకుండా ఉండగలుగుతాయి. అప్పుడు మనము ఈ విషయ సముదాయాన్ని బయటికి నెట్టిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత దృష్టిని భ్రూమధ్యమునందు నిలపమన్నాడు. దృష్టిని భ్రూమధ్యము నిలపమంటే, భ్రూమధ్యం అంటే రెండు కనుబొమల మధ్య అని మనకు ఈ బాహ్యార్థ విధంగా అందరికీ తెలిసిన విషయం. రెండు కనుబొమల నడుమ అంటే జీవునికి ఉండబడినటువంటి మనస్సు, బుద్ధి, ఈ రెండే ప్రధానమైన కళ్ళు. ఈ బాహ్య నేత్రాలతో మనం బయటి ప్రపంచాన్ని చూస్తాం, కానీ లోన ఉన్నటువంటి మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా మనము ఎంతైనా చూడగలం. అపరిమితంగా చూపగలిగి ఉన్నటువంటి నేత్రములవి. ఎట్లా అంటే ఈశ్వర జగత్తుకు సూర్యచంద్రులు ఎంత ప్రధానమో జీవ జగత్తుకు, జీవునికి కూడా బుద్ధి, మనస్సు అంతే ప్రధానమై ఉన్నది. బుద్ధి ద్వారా నిశ్చయ వృత్తి కలిగి, మనస్సు ద్వారా మనోవృత్తి కలిగి మానవుడు తన మనుగడ కొనసాగిస్తూ ఉంటాడు. అందువల్ల మానవుల్లో ఉన్నటువంటి యొక్క మనోబుద్ధులే చంద్ర సూర్యులు. అది సూర్యుడనగా బుద్ధి, దీని కనుబొమ నిశ్చయ వృత్తి. చంద్రుడనగా మనస్సు, దీని కనుబొమ సంకల్ప వృత్తి. ఈ నిశ్చయ వృత్తికిని సంకల్ప వృత్తికిని మధ్య ఏ విరామము గలదో అది ఏ భ్రూమధ్యము అన్నారు. అనగా ఈ మనోవృత్తులు లేకుండా, బుద్ధివృత్తులు లేకుండా ఉన్నటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో దాన్నే భ్రూమధ్యము అన్నారు. అంతేగాని భ్రూమధ్యము అంటే ఈ రెండు కనుబొమల నడుమ ఇక్కడ చూడమని కాదక్కడ. ఇది బాహ్య దృష్టి. బాహ్య దృష్టి వల్ల మనకు కనిపించేది నామరూపాలు. లో దృష్టి వల్ల, జ్ఞాన దృష్టి వల్ల మనకు తెలియబడేది మన యొక్క నిజస్వరూపం. అందువల్ల బుద్ధిర్గిరతి సూర్య చంద్రమా మనసో జాతః అని వేదం చెబుతుంది. ప్రతి మానవుడిలో ఉన్నటువంటి యొక్క బుద్ధియే సూర్యుడు, ప్రతి మానవులలో ఉన్నటువంటి యొక్క మనస్సే చంద్రుడు. ఈ బుద్ధి అనబడే సూర్యునికి కనుబొమ నిశ్చయ వృత్తి. బుద్ధి ఎప్పుడు నిశ్చయిస్తూ ఉంటుంది, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్నటువంటి యొక్క నిశ్చయం కలిగి ఉండేది బుద్ధి. ఎప్పుడు ఏదో ఒకటి అనుకోవడం అనేది మనస్సు యొక్క వృత్తి, దాన్ని సంకల్పం అంటారు. అందుకే మనస్సు యొక్క కనుబొమ సంకల్పము, బుద్ధి యొక్క కనుబొమ నిశ్చయము. ఈ సంకల్ప నిశ్చయములకు మధ్యలో ఏ విరామం అయితే ఉందో అది ఏ భ్రూమధ్యము. అనగా బుద్ధివృత్తులు లేనటువంటి, మనోవృత్తులు లేనటువంటి యొక్క
ఏ స్థితి అయితే ఉందో దాన్నే భ్రూమధ్యము అన్నారు. అట్టి భ్రూమధ్యమునందు దృష్టి నిలిపి ఇంకా ప్రాణాపానములను సమముగా చేసి అన్నాడు. ఈ ప్రాణాపానములను సమముగా చేయడం అంటే ఈ ప్రాణము ఎక్కడైతే పుట్టిందో అక్కడ లయింపచేయడమే సమము కృత్వా. ఈ ప్రాణం యొక్క పుట్టుక పరమాత్మ యొక్క స్థలం, దాన్ని సుషుమ్న అంటారు. ఈ ప్రాణము పుట్టినటువంటి యొక్క స్థలాన్ని దాన్ని సుషుమ్న అన్నారు, దాన్నే పరమాత్మ యొక్క స్థలం అన్నారు. ఇడా పింగళయోర్మధ్యే సుషుమ్న సూక్ష్మరూపిణి అని ఉత్తర గీతలో 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఇడా పింగళయోర్మధ్యే సుషుమ్న సూక్ష్మరూపిణి. ఇడా పింగళ యొక్క మధ్యమున సుషుమ్నా నాడి సూక్ష్మరూపమున ఉన్నది. ఇడ అనగా చంద్ర సంబంధిని, పింగళ అనగా సూర్య సంబంధిని. చంద్ర సూర్యులే మనోబుద్ధులు. చంద్రుడంటే మనస్సు, సూర్యుడంటే బుద్ధి. అందువల్ల మానవునిలో ఉన్నటువంటి యొక్క మనస్సే చంద్రుడు, బుద్ధియే సూర్యుడు. ఈ బుద్ధి వృత్తులు మనోవృత్తులు లేనటువంటి యొక్క స్థితి అదియే భ్రూమధ్యం అన్నారు. ఇంకా ఈ చంద్రనాడి సూర్యనాడి ఈ రెండింటి యొక్క కలయికే సుషుమ్న అన్నారు. అంతేగాని సుషుమ్న నాడి కాదు. ఎట్లయితే గంగా యమున కలిసిన చోట సరస్వతి అన్నారు, దాన్ని గుప్తగామిని అంటారు. సరస్వతి నదిని గుప్తగామిని అంటారు. గంగా యమున రెండు ఎక్కడైతే కలిసిపోతాయో అదియే సరస్వతి, గుప్తగామిని, దాన్ని ప్రయాగ అని చెబుతారు. అట్లాగే మనలో కూడా ఈ ప్రాణాపానములు ఎక్కడైతే లయించిపోతాయో దాన్నే సుషుమ్న అన్నారు. అట్టి సుషుమ్నయందు ఉంచితే ఈ ప్రాణాపానములను సమముగా ఉంచిన వాళ్ళం అవుతాం. అయితే ఇవి బలవత్తరంగా ఉంచేవి కాదు. బలవత్తరంగా ఉంచితే అది ప్రమాదానికి దారి తీస్తుంది. అందుకే ఈ ప్రాణాపానములను ఏమాత్రం అడ్డగించరాదు. ముక్కు బిగపట్టకే గాలి మూటగట్టి పట్ట పసలేని పెనుబయల్ ప్రాకనీర్చి అద్భుతానందమును బొందునతడు యోగి నవ్యతర భోగి శ్రీ సదానందయోగి అని సదానందయోగీశ్వరుని యొక్క శతకంలో చెప్పబడింది. ముక్కు బిగపట్టకే గాలి మూటగట్టి పట్ట పసలేని పెనుబయల్ ప్రాకనీర్చి అద్భుతానందమును బొందునతడు యోగి నవ్యతర భోగి శ్రీ సదానందయోగి. అది మనం ఏమాత్రము ఆ ప్రాణాపానములను అడ్డగించరాదు. అలా అడ్డగించితే ప్రయోజనం కన్నా ప్రమాదమే ఎక్కువ. ప్రాణవాయువును బిగపట్టడం వల్ల రక్తము ఒక విధంగా అది చెడిపోయి అనారోగ్యానికి దారి తీస్తుందని మహాత్ములు అనుభవంతో చెప్పారు. అందువల్ల ఈ ప్రాణములను అపానములను ఏమాత్రం మనం అడ్డగించకుండా కేవలం వాటిని గమనిస్తూ ఉండడమే మన పని. ఏమీ అనుకోకుండా, మనస్సు ద్వారా సంకల్పించకుండా, బుద్ధి ద్వారా నిశ్చయించకుండా, ఏదైనా అనుకోకుండా కేవలం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉంటే, ఎంతెంత ఈ మనోవృత్తులు బుద్ధివృత్తులు లేకుండా పోతూ ఉంటే అప్పుడు ఆ ప్రాణము ఎక్కడ పుట్టిందో అక్కడ లయించిపోయే అవకాశం ఉంటుంది. దాన్నే ఉదాన వాయువు సహజ కుంభకం అన్నారు. సహజ కుంభక ఉదాన వాయువు అంటే అదే. సహజ కుంభకం అంటే సహజంగా ఈ ప్రాణము ఎక్కడైతే లయించిపోతుందో దాన్నే సహజ కుంభకం అంటారు. ప్రాణాన్ని బయటికి రేచించి ఆపితే దాన్ని బాహ్య కుంభకం అన్నారు. ప్రాణాన్ని లోనికి పీల్చి లోన ఆపితే దాన్ని అంతఃకుంభకం అన్నారు. ఊపిరిని లోనికి పీల్చి లోన ఆపితే దాన్ని అంతఃకుంభకం అన్నారు. ఊపిరిని బయటికి రేచించి అనగా వదిలి బయట నిలిపితే దాన్ని బాహ్య కుంభకం అన్నారు. ఇట్టి బాహ్య కుంభకము కానీ అంతఃకుంభకము కానీ లేనటువంటి సహజంగా ఈ ప్రాణం ఎక్కడైతే ఏ సుషుమ్నయందైతే లయించిపోతుందో దాన్ని సహజ కుంభక ఉదాన వాయు స్థితి అన్నారు. ఆ విధంగా ఉన్నటువంటి యొక్క స్థితినే ఇడా పింగళయోర్మధ్యే సుషుమ్న సూక్ష్మరూపిణి అని చెప్పారు. ఈ ఇడానాడి పింగళానాడి
రెండిటి యొక్క కలయిక ఎక్కడైతే కలుగుతుందో దాన్నే సుషుమ్న అని చెప్పారు. అట్టి సుషుమ్న యందు ప్రాణం లయించిపోవడమే ప్రాణాపానౌ సమౌ కృత్వా అని చెప్పారు. అందువల్ల భ్రూమధ్యము అనే పదానికి అంతరార్థంగా మనం బాగా తెలుసుకొని ఉండాలి. భ్రూమధ్యం అంటే బాహ్య సంబంధమైన ఈ బాహ్య చక్షువుల యొక్క మధ్య కాదు, అది మనస్సు యొక్క బుద్ధి యొక్క వృత్తులు లయించినటువంటి విరామం ఏదైతే ఉందో దాన్నే భ్రూమధ్యము అన్నారు. అనగా మనం మనస్సు ద్వారా సంకల్పించక బుద్ధి ద్వారా నిశ్చయించక ఉన్నటువంటి కేవల స్థితినే భ్రూమధ్యము అన్నారు. రెంటికి నడుమ చోటున్నది దాటే వారికి అది తెలిసి మది నిలిపి దాటిరి పెద్దలు ఆవలికి. రెంటికి నడుమ చోటున్నది దాటే వారికి అది తెలిసి మది నిలిపి దాటిరి పెద్దలు ఆవలికి. రెంటికి నడుమ చోటున్నది దాటే వారికి. రెంటికి నడుమ అంటే ఈ మనో సంబంధమైనటువంటి యొక్క సంకల్ప వృత్తికి బుద్ధి సంబంధమైనటువంటి నిశ్చయ వృత్తికి మధ్యలో ఉన్నటువంటి విధాయకమే రెంటికి నడుమ చోటున్నది దాటేవారికి, అనగా ఆ వైపు ప్రయాణం చేసేవారికి. అది తెలిసి మది నిలిపి దాటిరి పెద్దలు ఆవలికి. ఈ రహస్యం తెలిసిన మహాత్ములు ఆవలి తీరం చేరగలుగుతున్నారు, చేరారు. ఆవలి తీరం అంటే మోక్షమనబడే కైవల్య తీరము. అందువల్ల ఈ విధంగా తత్వరూపంలో పద్య రూపంలో అనేక విధాలుగా మనకు ఎందుకు చెబుతున్నారంటే మన సంశయ నివృత్తి కొరకు, మన భ్రాంతి జ్ఞానాన్ని తొలగించి నిజమైన బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించే కొరకు. అందువల్ల ఈ విధమైనటువంటి ఒక రహస్యార్థాలే మనకు భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోను అనేక శాస్త్రాల్లోనూ చెప్పబడ్డాయి. ఇంకా విచారించితే ఈ నాసాపుటములందు సంచరిస్తున్నటువంటి వాయువునే ఎందుకు వెంబడించాలి అని సంశయం ఉన్నవారికి అది నివృత్తి చేసే కొరకు పుటద్వయ వినిర్ముక్తో వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థం మనఃకృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. ఉత్తర గీతలోని ప్రథమాధ్యాయంలో 12వ శ్లోకం ఇది. పుటద్వయ వినిర్ముక్తో వాయు ఎత్ర విలీయతే తత్ర సంస్థం మనఃకృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. అర్జున, నాసాపుటముల నుండి బయలువెడలడు శ్వాస ఎచ్చట లయమునందునో అచ్చట మనస్సును లెస్సగా ఉండునట్లు చేసి ఆ శుద్ధ సాత్విక ప్రకృతితో కూడిన శబల బ్రహ్మమగుని ఈశ్వరుని ధ్యానింపవలయును అని చెప్పాడు. ఎంత స్పష్టమైనటువంటి విషయాన్ని మనకు అందజేస్తున్నాడంటే, ఇలాంటి విషయాలు వింటున్నప్పుడే మనకు శ్రవణ సమాధి కలుగుతుంది, అనగా తన్మయత్వం సిద్ధిస్తుంది. అది ఈ నాసాపుటములందు సంచరిస్తున్నటువంటి యొక్క వాయువు ఎత్ర విలీయతే, ఎక్కడైతే లయించిపోతుందో అచ్చట సం లెస్సగా మనఃకృత్వ మనస్సు నుంచి తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం, ఆ శుద్ధ సాత్విక ప్రకృతితో కూడినటువంటి శబల బ్రహ్మమగుని ఈశ్వరుని ధ్యానింపవలయును అని చెబుతున్నాడు. మనలో ఉన్న ఈ శ్వాస శుద్ధ సాత్విక ప్రకృతి. శుద్ధ సాత్విక ప్రకృతి అంటే మన దేహేంద్రియాలకు బలాన్ని చేకూర్చి ఇంకా ఆ శ్వాసను ఆశ్రయించిన వాళ్లకు ముక్తిని కలుగజేస్తుంది కనుక దాన్ని శుద్ధ సాత్విక ప్రకృతి అన్నారు, లేదా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నారు. ఎందువల్ల అంటే ఈ శ్వాస ఒకటి మాత్రమే పరమాత్మను ఆశ్రయించి ఉంది. శ్రోత్రేంద్రియము శబ్ద సంబంధము, నేత్రేంద్రియము దృశ్య సంబంధము, ఘ్రాణేంద్రియము గంధ సంబంధము, జిహ్వేంద్రియము రస సంబంధము, త్వగింద్రియము స్పర్శ సంబంధము, ఈ ప్రాణము
పరమాత్మ యొక్క సంబంధము. అందువల్ల పరమాత్మను చేరాలంటే ఈ ప్రాణమునే ఆశ్రయించాలి. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అని ఉపనిషత్తుల్లో చక్కగా చెప్పబడింది. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఓ వాయువా, నీవే ప్రత్యక్షమైన బ్రహ్మమై ఉన్నావు అసి. సత్యం వదిష్యామి, సత్యముగా చెప్పగలుగుతాను. ఋతం వదిష్యామి, అనుభవంతో చెప్పగలుగుతున్నాను. మహాత్ములు ఈ ప్రాణమును ఆశ్రయించి పరమాత్మను పొంది అనుభవ సిద్ధిని కలిగి ఉన్నారు కనుక ఋతం వదిష్యామి, అది సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి. అది ఓ వాయువా, నీకు నమస్కారము, నీవే బ్రహ్మమై ఉన్నావు, ఇది సత్యము, అనుభవంతో చెబుతున్నాను అన్నటువంటి ఒక విషయాన్ని తెలియజేశారు మహాత్ములు. అందువల్ల పుటద్వయ వినిర్ముక్తో వాయురు యత్ర విలీయతే తత్ర సంస్థం మనఃకృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. అర్జున, నాసాపుటముల నుండి బయటికి వచ్చే శ్వాస ఎక్కడ లయించిపోతుందో అక్కడ మనస్సును ఉండేట్లుగా చేసి ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనబడే ఈశ్వర స్వరూపాన్ని ధ్యానించాలి అని చెబుతున్నాడు. అందుకే ఈ 2 శ్లోకాల్లో మనకు ఈ 5వ అధ్యాయం సారాంశమంతా తెలియబడుతుంది. అర్జున, బాహ్య విషయ చింతన వదలి భ్రూమధ్యమున దృష్టిని నిలిపి నాసాపుటములందు వర్తించు ప్రాణములనబడే ప్రాణవాయువులను సమానమునర్చి ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛా భయ క్రోధములను విడనాడి మోక్షాసక్తుడైన మునికి ముక్తి కరతలా మలకము. అంతటి మహాత్ముడికి ఇంకా ముక్తి కలుగుతుందా అని ఒక సమస్య, సందర్భము, సంశయం ఉంటుందా? అస్సలే ఉండదు. ఎందువల్ల అంటే తాను శాస్త్ర నిరూపితమైనటువంటి యొక్క విధంగా అంతర్ముఖ వృత్తిని, ఆ బ్రహ్మాకార వృత్తిని ధరించి ఉన్నాడు గనక అట్టి బ్రహ్మాకార వృత్తి రూప బ్రహ్మనిష్టయందు ఉన్నవాళ్లకు బ్రహ్మస్పర్శ దగ్గరవుతూ ఉంటే విషయస్పర్శ దూరమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే విషయస్పర్శ దూరమవుతూ ఉంటుందో అప్పుడు ఆ దృష్టి అనగా ఆ జ్ఞాన దృష్టి పరమాత్మను దర్శింపగలుగుతుంది. అందుకే జ్ఞాన దృష్టి అనబడే అంతరంగిక దృష్టి అన్నారు. అట్టి అంతరంగిక దృష్టి ద్వారా భ్రూమధ్యమునందు దృష్టి నిలిపి ప్రాణాపానములను సమానముగా చేయుము అన్నటువంటి ఒక విషయము ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇది అందరూ చేయవలసినటువంటి విధాయకం. ఎవరు చేస్తే వాళ్ళే ఆత్మస్వరూపులై బ్రహ్మస్వరూపులై భాషిస్తారు. అందువల్ల ఇంతటి గొప్ప సందేశాన్ని పరమాత్మ 5వ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ భగవద్గీతలోని ప్రతి విషయాన్ని అంతరార్థంగా అర్థం చేసుకొని అంతర్ముఖ వృత్తిని సంపాదించుకొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందుదురుగాక అని భావిస్తూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.